సో హాయ్ గైస్, ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో ముందుకు వచ్చామన్నమాట. ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో అన్నమాట. సో ఇప్పుడు నేను చాలా మీషోలో ప్రోడక్ట్స్ అమ్ముతున్నాను అన్నమాట. సో నాకు నాకు డౌట్స్ వచ్చినప్పుడు నేను చాలా చూశాను, అంటే ఎలా జరుగుతుంది అవన్నీ అన్నమాట. సో నాకేం అర్థమైందంటే కొన్ని కావాల్సిన వీడియోస్ అనేవి యూట్యూబ్లో దొరకట్లేదు. సో నేను ఇప్పుడు టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మన ప్రొడక్ట్ అనేది సెల్లర్ అకౌంట్ నుంచి కస్టమర్స్కి సెల్ చేస్తాం కదా. సో ఇప్పుడు మన ప్రొడక్ట్ అనేది కస్టమర్కి రీచ్ అయిందా లేదా అనేది వీడియో అన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ డాష్బోర్డ్లో చూసుకుంటే మనకి ఇక్కడ పైన లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో సపోర్ట్ అని ఉంటుంది. సపోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత పేమెంట్స్ ఉంటుంది కదా. పేమెంట్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ మై పేమెంట్స్ ఫర్ మై ఆర్డర్స్ అని ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్డర్ ఐడి అని ఉంటుంది. ఆర్డర్ ఐడి మనకి ఇది లేబుల్ డౌన్లోడ్ చేసిన దాని మీద ఉంటుంది కదా ఆర్డర్ ఐడి. ఆ ఆర్డర్ ఐడి ఇక్కడ టైప్ చేసి, సో ఇప్పుడు నేను ఆర్డర్ ఐడి అనేది టైప్ చేస్తున్నాను అన్నమాట. ఆర్డర్ ఐడి ట్యాప్ చేసిన తర్వాత ఇంకా మనకి ఇలా ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయిపోయింది. సో ఇంకా ఆర్డర్ ఐడి లేకపోయినా సబ్ ఆర్డర్ ఐడి ఉంటుంది కదా, టైప్ చేసిన తర్వాత సబ్మిట్ అని నొక్కగానే ఇంకా మనకి డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇంకా మనకి ఇక్కడ ఇప్పుడు నేను పెయిడ్ది చూపిస్తున్నాను. సో ఆల్రెడీ పెయిడ్ అయిపోయింది, నాకు మీషోలో పే చేశారు 119.55 రూపీస్. ఇంకా మనకి వ్యూ డీటెయిల్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇంకా మనకి చాలా, అంటే ఎప్పుడు ఆర్డర్ వచ్చింది, ఎప్పుడు షిప్మెంట్ అయింది, ఎప్పుడు డెలివరీ అయింది, ఎప్పుడు పేమెంట్ అయింది అన్నీ ఓపెన్ అయ్యి చూపిస్తుంది అనమాట. ఆర్డర్ ఐడి వచ్చేసి ఆర్డర్ ఎప్పుడైనా 28 ఆగస్టులో అయింది, షిప్మెంట్ 30 ఆగస్టులో అయిపోయింది. 2 డేస్లో షిప్మెంట్ అయిపోయింది, డెలివరీ 1 డేలో అయిపోయింది, పేమెంట్ ఏమో 8 డేస్ అలా పట్టింది పేమెంట్ అవ్వడానికి. సో ఇంకా మనకి పేమెంట్ అవ్వకపోతే ఎలాగా అని మీకు డౌట్ రావచ్చు. ఇంకా నేను పేజ్ చూపించాను కానీ మీకు ఇంకా పేమెంట్ అవ్వకపోతే ఎలా కనిపించింది అని మీకు డౌట్ రావచ్చు. సో నేను వేరే ఆర్డర్ ఐడి అనేది టైప్ చేస్తున్నాను, ఒకసారి చూడండి పైన. ఇంకా మీరు బ్యాక్కి వెళ్ళి చేసుకోవడం అవసరం ఉండదు. ఇక్కడ ఆటోమేటిక్గా పైన మనకి టాప్ రైట్ కార్నర్లో మనకి సబ్ ఆర్డర్ నంబర్ అని ఉంటుంది. అక్కడ మీరు డైరెక్ట్గా టైప్ చేసేస్తే ఇంకా మనకి ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయిపోయింది అనమాట. చూడండి, టైప్ చేస్తున్నాను. సో ఇంకా నేను ఆర్డర్ ఐడి టైప్ చేసిన తర్వాత ఇంకా మనకి ఇక్కడ సబ్మిట్ అని నొక్కగానే ఇది పేమెంట్ అనేది అవుట్ స్టాండింగ్లో ఉంది, ఇంకా పేమెంట్ పడలేదన్నమాట నాకు. వ్యూ డీటెయిల్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇంకా మనకి మొత్తం చూపించింది. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ చూడండి, అవుట్ స్టాండింగ్ అని ఉంది. అమౌంట్ వచ్చేసి 122 రూపీస్ సారీ. ఇంకా పేమెంట్ డీటెయిల్స్ చూసుకుంటే ఆర్డర్ వచ్చేసి 14 సెప్టెంబర్లో వచ్చింది, అంటే నేను 20న చేస్తున్నాను కాబట్టి వీడియో 6 డేస్ బిఫోర్ వచ్చింది. షిప్మెంట్ వచ్చేసి 2 డేస్లో షిప్మెంట్ అయిపోయింది. డెలివరీ వచ్చేసి 18th 2 డేస్లో డెలివరీ కూడా అయిపోయింది. ఇంకా పేమెంట్ ఏమో 26న పేమెంట్ అయ్యిద్ది అనమాట. అది పెండింగ్లో ఉందన్నమాట పేమెంట్ అనేది. సో ఇంకా మేము చూసుకుంటే ఇలా చూసుకోవాలి గాయస్. సో ఇది చాలామంది వీడియో చేయట్లేదని చెప్పి నేను వీడియో చేశాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ కొట్టండి. మీకన్నా నెక్స్ట్ వీడియోస్లో ఏం కావాలనేది కామెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ అనేది చేస్తాను. థ్యాంక్ యూ.